అంజలి పూజారి మాటలు విని మనసులో చాలా ఆనందంగా ఉంది అనుకుంటుంది. దేవుడా, వచ్చే సంవత్సరం నాటికి ఇదే రోజున ఈ గుడిలో ఈ సూర్య హిందూ ఇద్దరు కలిసి రావాలి. నువ్వే ఆ పని చేయాలి దేవుడా అనుకుంటూ మనసులో కోరుకుంటాడు ఆకాష్. హిందూని చూసి ఒకేసారి కోపంగా వెనక్కి నెట్టి విసురుగా బయటకు వచ్చి కారులో కూర్చొని ఉంటాడు. సూర్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది హిందూ. హిందూ ఎవరే అతను? తనే సేవ్ చేసి మళ్ళీ కోపంగా వెళ్ళిపోయాడు అంటుంది సంధ్య. కాసేపు మౌనంగా ఉండి హిందూ, ఓసే అతని గురించి మనకెందుకులే, ముందు పద ఆఫీస్కి వెళ్దాం అంటుంది. సరే అని బయటకు వచ్చారు సంధ్య. లక్ష్మి, ఎంతసేపు రండి ఇంటికి వెళ్దాము అంటుంది. సంధ్య, హిందూ, లక్ష్మి ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఆకాష్ వెళ్దామా అంటుంది అంజలి. ఆకాష్ పదక్క అని ఇద్దరు బయటకు వచ్చి కారులో కూర్చొని ఉంటారు. కోపంగా కళ్ళను మూసుకొని మళ్ళు తెరిచి కామ్గా ఉంటాడు. అంజలి, ఆకాష్ ఇద్దరు సూర్యని గమనిస్తూనే ఉన్నారు. ఇంటికి రాగానే తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకొని ఉంటాడు. తన కంటి నుంచి కన్నీటి చుక్కలు జారుతూ ఉంటాయి. ఇంతలో ఆఫీస్ నుంచి కాల్ రావడంతో ఆఫీస్కి రెడీ అవుతారు. ఆఫీస్కి రెడీ అవుతూ ఉంది హిందూ. హిందూ టిఫిన్ చేసి వెళ్ళు ఆఫీస్కి అంటుంది లక్ష్మి. లేదమ్మా, నాకు చాలా టైం అయింది, ఇప్పుడు నేను తినలేను, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటుంది హిందూ. సరే తల్లి, జాగ్రత్త అంటాడు వాసు. ఎవరితోనూ గొడవ పెట్టుకోకు, నీకు అసలే దూకుడు ఎక్కువ, జాగ్రత్తగా వెళ్ళు అంటుంది లక్ష్మి. నవ్వుతూ సరే అమ్మ బాయ్ అంటుంది హిందూ. హిందూ వెళ్ళిన తర్వాత ఎలా ఉండే అమ్మాయి ఈరోజు ఇలా ఒక ఆఫీస్కి వెళ్తుందని బాధగా అంటాడు వాసు. వాసు భుజంపై చేయి వేసి అంతా తన మంచికే జరుగుతుంది, మీరు బాధపడకండి అంటుంది లక్ష్మి. అమ్మ తల్లి, ఇప్పుడు అయ్యిందా రెడీ అవటం? సంధ్య. హిందూ తర్వాత మాట్లాడుతూ ఉండు కానీ ముందు బండి తీవే, అసలే ఆ రాక్షసుడికి లేటుగా వచ్చామని తెలిసింది అంటే మళ్ళీ ఈరోజు కూడా తిండి తిప్పలు లేకుండా వర్క్ ఇస్తాడు అంటుంది. బండి నడుపుతూ తప్పు మనది, అందుకే మనకి శిక్ష పడింది, ఈరోజు టైంకి వెళ్తే మనకి ఎటువంటి సమస్య ఉండదు అంటుంది సంధ్య. గట్టిగా నవ్వుతూ ఉంటుంది హిందూ. ఒసేయ్, ఎందుకు అంత గట్టిగా నవ్వుతూ ఉన్నావు అంటుంది సంధ్య. నువ్వు ఎప్పుడు లేనిది ఇలా కొత్తగా నిజాలు మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా ఎంత నవ్వు వస్తుందో తెలుసా అంటుంది. అవునా, పోవే బక్కదానా అంటుంది సంధ్య. ఎందుకే బక్కదానా అంటావని బుంగ ముద్దు పెట్టుకుంటుంది. ఇంతలో ట్రాఫిక్ జామ్ అవటంతో సంధ్య బండి ఆపింది. నవ్వుతూ ఏంటో ఈరోజు ట్రాఫిక్ అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది హిందూ. సూర్య కార్ హిందూ బండి పక్కన ఆపి ఇప్పుడే ట్రాఫిక్ జామ్లో అవ్వాలా అనుకుంటూ సీటు వెనక్కి తలవాల్చి అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒకడు రోడ్డు మీద ఒక అమ్మాయిని ఏడిపిస్తాడు. హిందూ చూస్తూ ఉంటుంది. సంధ్య, హిందూ అసలు అమ్మాయిలకి ఎక్కడ కూడా సేఫ్ అనేది లేదు అని అంటుంది. హిందూ కామ్గా వాడిని చూస్తూ ఉంటుంది. వాడు అమ్మాయి లాగిపెట్టి ఒకటి కొడతాడు. సూర్య అది చూసిన సూర్యకి పిడికిలు బిగుసుకుంది. రెండు కళ్ళు ఎర్రగా మారాయి. బండి దిగి వాడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని లేపి వాడిని ఒక పీకు పీకింది హిందూ. కొట్టకండి అమ్మా, ఆయన నా భర్త అంటుంది ఆ అమ్మాయి. హిందూ, చూడండి మిస్టర్, చూస్తే చదువుకున్న అబ్బాయిలా ఉన్నావు, ఎందుకు నీ భార్యను కొట్టావు? చూడు, ఏమైనా గొడవ ఉంటే మీ ఇద్దరు ఇంట్లో చూసుకోండి, ఇలా నడి రోడ్డు మీద గొడవ పడకండి, మీ పరువు కాకుండా కన్న వాళ్ళ పరువు కూడా బయటికి లాగుతారా అంటుంది. అబ్బాయి, అది కాదు మేడం, ఇద్దరికీ చిన్న గొడవ అంతే, నేను ఆ విషయంలో తన మీద చేయి చేసుకున్నాను అంటాడు. హిందూ, మీరు మీ భార్యను కొట్టడం తప్పు అని నేను అనటం లేదు, కానీ ఒక్క మాట, కన్న తల్లిదండ్రులైన వాళ్ళని కాదని నీతో వచ్చిందంటే ఆ అమ్మాయి మీ మీద ఎంత నమ్మకం పెట్టుకుని వస్తుంది, అలాంటిది మీరు ఇలా పట్టపగలు నడి రోడ్డు మీద తనని కొట్టారు అంటుంది. అబ్బాయి, సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను, నా భార్యకి ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను అంటాడు. తన భార్య చేతులు పట్టుకుని నన్ను క్షమించు అని అడుగుతాడు. ఆ అమ్మాయి, ఏంటండి ఇది, ముందు పదండి ఇంటికి వెళ్దాం అంటుంది. హిందూ నవ్వుతూ అమ్మాయి చేయి పట్టుకుని ఏ గొడవ వచ్చినా నువ్వే ఎదుర్కొని ధైర్యం నీకు ఉండాలి, అర్థమైందా అంటుంది. హిందూని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. హిందూ చెప్పిన మాటలు వింటాడు సూర్య. హిందూ, సంధ్య పద లేట్ అయింది అంటుంది. నవ్వుతూ హిందూ, ఏంటే నువ్వు ఇంకా మారలేదు అని అంటుంది హేమ. ఏంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, అయినా నువ్వేంటి ఇక్కడ అంటుంది సంధ్య. జాబ్ కోసం తిరుగుతూ ఉన్నానే, కానీ ఎక్కడ దొరకడం లేదు. అవును, మీరేంటి ఇక్కడ అంటుంది. హిందూ, ఎందుకు అంటావేంటి, మేమిద్దరం ఆర్ఆర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం అంటుంది. అవునా, ఎలా ఉంది జాబు, ఆఫీస్ నచ్చిందా అని అడుగుతుంది హేమ.
ఆఫీస్ అంతా బాగానే ఉంది, కాకపోతే మా బాస్ పని రాక్షసుడు అంటుంది. లేట్ అయినా ఫుడ్ కూడా పెట్టడు అంటుంది. హిందూ మాటలు విని కోపంగా చూస్తూ అక్కడి నుండి ఆఫీస్కి వేగంగా వెళ్తాడు సూర్య. దాని మాటలు నువ్వు పట్టించుకోకు, ముందు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటుంది సంధ్య. మీ కంపెనీలో ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది అంటుంది హేమ. సంధ్య హిందూ ఇద్దరు నవ్వుతూ హేమని హక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తారు. కార్ దిగి కోపంగా క్యాబిన్కి వెళ్తాడు సూర్య. సూర్య క్యాబిన్కి వచ్చి సూర్యని చూసి ఏమైందిరా అంటాడు ఆకాష్. ఏం లేదు కానీ ఫారెన్ నుండి మీటింగ్ ఉంది కదా, అది ఎప్పుడు అని అంటాడు సూర్య. ఈరోజు మధ్యాహ్నం రా అంటాడు. సరే, అది కొత్తగా వచ్చిన మేనేజర్ హిందూని ప్రజెంటేషన్ ఇవ్వమను అంటాడు సూర్య. తనకి ఆఫీస్ కొత్త, అలాంటిది ఆ అమ్మాయి హ్యాండిల్ చేయగలదా అంటాడు ఆకాష్. సీరియస్ లుక్ ఇచ్చి చేయమనని ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటాడు సూర్య. ఏంటి వీడు అనుకుంటూ బయటికి వచ్చి హిందూ క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు ఆకాష్. హేమతో మాట్లాడుతూ ఉంటుంది హిందూ ఈరోజు నువ్వు ఫారెన్ వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటాడు. అంతే, హిందూ షాక్ అవుతుంది. హిందూనే కాదు, స్టాఫ్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ప్రజెంటేషన్ అప్పుడు సూర్య లేదంటే ఆకాష్ ఇద్దరు మాత్రమే ఇస్తారు. ఆకాష్ ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడుగు హిందూ అంటాడు. షాక్ నుంచి తేరుకొని సరే ఆకాష్ అలానే తిను హేమ, నువ్వు ఎలా అయినా సరే జాబ్ ఇవ్వాలి అంటుంది. నువ్వు కంగారు పడకు హిందూ, నేను చూసుకుంటాను అని అంటాడు ఆకాష్. థ్యాంక్స్ ఆకాష్ అంటుంది హిందూ. థ్యాంక్స్ సార్ అంటుంది హేమ. ఆకాష్ నవ్వుతూ జస్ట్ ఆకాష్ అని పిలువు అంటాడు. ఆకాష్ గారు మీ షర్ట్ చాలా బాగుంది అని అంది సంధ్య. ఆకాష్ థ్యాంక్స్ సంధ్య అంటాడు. సంధ్య థ్యాంక్స్ ఎందుకు ఆకాష్, నేను షర్ట్ మాత్రమే బాగుందన్నాను, మిమ్మల్ని కాదు అంటుంది. మనసులో ఎంత పొగరు నీకు, చెప్తా నీ పని అంటూ. అవునా, కానీ నీ డ్రెస్ కానీ నువ్వు కానీ అస్సలు కొంచెం కూడా బాగోలేదు అంటాడు ఆకాష్ నవ్వుతూ. థ్యాంక్స్, నాకు తెలుసు నువ్వు చెప్పని అవసరం లేదని మూతి తిప్పుతూ వర్క్ చేస్తుంది సంధ్య. నవ్వుతూ హేమా ఇది నీ క్యాబిన్, నీ ఫైల్ ఇటివ్వు, నేను సార్తో మాట్లాడతాను లోపలికి వెళ్తాడు ఆకాష్. హిందూ దగ్గర కూర్చుని హిందూ అసలు నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వడం ఏంటి, నాకు అస్సలు అర్థం కావటం లేదు అంటుంది హేమ. కాసేపు మౌనంగా ఉండి నాకు ప్రజెంటేషన్ ఉంది, నేను ఇప్పుడే కలుస్తాను అని ఆకాష్ దగ్గరికి వెళ్తుంది హిందూ. హేమ అది మౌనంగా ఉందంటే ఏదో కారణం ఉంది, టైం వచ్చినప్పుడు అదే చెప్తుంది అంటుంది. అవునే, అప్పటి వరకు నేనేమీ అడగను, కానీ దాని కోపం చలాకితనం ఇంకా పోలేదు అంటుంది హేమ నవ్వుతూ. అవును అని ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. ప్రజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంది హిందూ. ఆకాష్ ప్రజెంటేషన్కి నేను రాను కానీ నేను నా క్యాబిన్లో నుండి ల్యాప్టాప్లో చూస్తాను అంటాడు సూర్య. అర్థం కాక సరేరా నీ ఇష్టం అంటాడు ఆకాష్. హిందూ ఆకాష్ ప్రజెంటేషన్కి నేను రెడీ అంటుంది. షాక్ అయ్యి తేరుకొని గుడ్ హిందూ, జస్ట్ 5 minutes అని అంటాడు ఆకాష్. సరే అని తన క్యాబిన్లో కూర్చుని ఉంది హిందూ. ఇంతలో ఫారెన్ వాళ్ళు రావడంతో ఆకాష్ వాళ్ళని రిసీవ్ చేసుకుని మీటింగ్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు. కాసేపటికి మీటింగ్ మొదలైంది. స్టాఫ్ అందరూ హిందీ కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. సంధ్య హేమ హిందీ కోసం ఆలోచిస్తూ ఉంటారు. సీసీ ఫుటేజ్ ఆన్ చేసి మీటింగ్ రూమ్లో మీటింగ్ జరిగే ప్రజెంటేషన్ హిందూ ఎలా చేస్తుందా అని చూస్తూ ఉంటాడు సూర్య. మీటింగ్ రూమ్స్కి వచ్చి ఇప్పుడు మీకు ప్రజెంటేషన్ ఇచ్చేది మన కంపెనీ మేనేజర్ హిందూ ఆకాంక్ష. హిందూ పూర్తి పేరు అని హిందూ కోసం చెప్తాడు. హిందూ రాగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి ఫోకస్ లైట్ మాత్రమే హిందూ వైపు ఉంటుంది. హిందూ మనసులో హిందూ నువ్వు అసలు టెన్షన్ పడకు, యూ కెన్ డూ ఇట్ అనుకుంటూ నెమ్మదిగా తనకి ఇష్టమైన దైవం శివుని తలుచుకొని నెమ్మదిగా నవ్వుతూ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది. హిందూను చూస్తూ ఉంటాడు సూర్య. నువ్వు తన కురుల్ని సరి చేసుకుంటూ ప్రజెంటేషన్ ఇస్తుంది. హిందూ కళ్ళని మాత్రమే చూస్తూ ఉంటాడు. మళ్ళీ కోపంగా ల్యాప్టాప్ ఆఫ్ చేసి విసురుగా పైకి లేచి ఆఫీస్కి అటాచ్డ్ ఉన్న రెస్ట్ రూమ్కి వెళ్తాడు. హిందూ ప్రజెంటేషన్ అవ్వగానే హిందూ మనసులో ఏంటి ఎవరు ఏం మాట్లాడడం లేదు అనుకుంటూ ఉంది. అందరూ ఒకేసారి రూమ్ అంతా మారుమోగేలా చప్పట్లు కొట్టారు. ఆకాష్ హిందూ సూపర్, నిజంగా నేను కూడా ఎప్పుడూ ఇలా ఇవ్వలేదు. సరే, నేను మళ్ళీ తర్వాత నీతో మాట్లాడతానని ఫారిన్ వాళ్ళని సూర్య క్యాబిన్కి తీసుకెళ్తాడు. సంధ్య నాకు తెలుసు నీ గురించి, నువ్వు గట్టిగా అనుకున్నావంటే అది సాధిస్తావు అంటుంది. నవ్వుతూ హిందూని యాక్ట్ చేసుకుంటుంది హేమ. స్టాఫ్ అందరూ హిందూని కాసేపు పొగుడుతూ ఉంటారు. అబ్బాయిలందరూ హిందూని చూసి సొల్లు కారుస్తారు. ఎందుకంటే హిందూ అంత అందంగా ఉంటుంది. అమ్మాయిలు కాస్త జలసీ ఫీల్ అవుతారు హిందూని చూసి, కానీ సూర్యని తలుచుకొని ఆనందంగా ఉంటారు. ఎందుకంటే సూర్య అంత అందంగా ఉంటాడు. రూమ్ అంతా చిందరవందర చేసి కోపంగా ఉంటాడు సూర్య.
ఫారిన్ వాళ్ళని కూర్చోబెట్టి సూర్యని పిలుస్తాడు ఆకాష్. కోపం తమాయించుకొని ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చాడు సూర్య. సూర్య ఫేస్ని గమనించి మనసులో బాధపడుతూ ఉంటాడు ఆకాష్. ఫారిన్ వాళ్ళని పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు సూర్య. జాన్, ఫారిన్ కంపెనీ ఎండి, మాకు ఈ డీల్ ఓకే అండ్ అలానే ఈ డీల్ కోసం మీరు ఫారిన్ రావాలి ఈ వీక్లో అంటాడు. ఓకే అని షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు సూర్య. ఆకాష్, మామ డీల్ ఓకే కదా, రేపు నైట్ మన స్టాఫ్ అందరికీ పార్టీ అరేంజ్ చేయనా అంటాడు. సరే అలానే అంటాడు సూర్య. ఆకాష్ క్యాబిన్కి వచ్చి ఆకాష్ డీల్ ఓకేనా అంటుంది హిందూ. ఆకాష్ నవ్వుతూ అవును హిందూ, రేపు నైట్ మన స్టాఫ్ అందరికీ పార్టీ అరేంజ్ చేశాను మన సీఈఓ సార్ అంటాడు. హిందూ నవ్వుతూ ఆకాష్, ఇప్పటి వరకు నేను మన బాస్ ఫేస్ అస్సలు చూడలేదు, అంతేకాదు బాస్ పేరేంటి అని అడుగుతుంది. ఆకాష్ నవ్వుతూ సూర్య ఆదిత్య భరద్వాజ్. హిందూ ఆయన పేరు కూడా తెలియకుండా ఆఫీస్లో వర్క్ చేస్తున్నామంటూ హిందూతో మాట్లాడుతూ ఉంటాడు. ఆఫీస్ అవ్వగానే హిందూ, హేమ, సంధ్య ముగ్గురు బయటకు వచ్చారు. హిందూ నవ్వుతూ మాట్లాడుతూ పానీపూరి తింటూ ఉంటుంది. సంధ్య హిందూ వైపు చూస్తూ ఉంటుంది. హేమ మనసులో హిందూ ఎలా ఉండేదానివే, ఈరోజు నువ్వు ఇలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా హిందూ అబ్బా తినండే టైం అవుతుందని ముగ్గురు పానీపూరి తిని ఇంటికి వెళ్తారు. సూర్య తన రూమ్ ఎదురుగా ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దాని పక్కన రంగురంగుల పూల మొక్కలు, మరో పక్కన కూర్చోడానికి సోఫా సెట్. సూర్య సోఫా మీద కూర్చొని పైన ఆకాశంలో చంద్రుని చూస్తూ కన్నులు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సూర్యకి తెలియకుండానే గుడిలో జరిగిన సీన్ గుర్తొచ్చింది. హిందూ కళ్ళ ముందు పదే పదే హిందూ కళ్ళు గుర్తుకు రావటం మొదలైంది. సూర్య వెంటనే కన్నులు తెరిచి ఆకాశంలోని చుక్కలను చూసి కన్నీరు కారుస్తాడు. మనసులో ఎందుకు ఇంత బాధని నాకు ఇచ్చావు దేవుడా, ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా నాకంటూ మనసు ఉందని బాధపడుతూ అక్కడే కన్నులు మూసుకొని నిద్రపోతాడు. హిందూ తన రూమ్లో పడుకొని బెడ్ మీద ఆలోచిస్తూ ఉంది. సడన్గా నువ్వే అమ్మలా ప్రేమను పంచాలి, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంచాలి, కష్టంలో కూడా నవ్వు తోడుగా ఉండాలి, ఈ మాటలు చెవిలో మారుమోగుతూ ఉంటాయి. హిందూ సడన్గా పైకి లేచి కాసేపు మౌనంగా ఉండి తన మనసంతా కుదురలేక ఒకసారి వాసు లక్ష్మిల రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుకున్నారని తన రూమ్కి వచ్చి బండి కీస్ తీసుకొని తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. సూర్య నిద్రలో సడన్గా మెలకు వచ్చి అటు చూసి నిద్ర రావడం లేదని కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చాడు. హిందూ కాసేపటికి ఒక చోటుకు వచ్చింది. అది ఎలా ఉందంటే చుట్టూ కొండలు, మధ్యలో కొలను, ఆ కొలను మధ్యలో శివుని కూర్చొని ఉన్న విగ్రహం, దాని చుట్టూ నిరంతరం నీళ్లు పైకి వచ్చి శివుని విగ్రహం మీద పడుతూ ఉంటాయి. దాని ఎదురుగా నాట్యం చేయడానికి వీలుగా ఒక చోటు ఉంటుంది. హిందూ శివుని దగ్గరకు వచ్చి నమస్కరించి తన బ్యాగ్లో ఉన్న గజ్జెలు తీసుకొని కాలుకు కట్టుకొని నడుంకి తన చున్నీ బిగించి నాట్యం చేయడం మొదలుపెట్టింది. అలా ఎంతసేపు చేసిందంటే తన మనసంతా కుదుట పడే వరకు నాట్యం చేస్తూనే ఉంది. కాసేపు నాట్యం చేసి శివుని పాదాల దగ్గర కూర్చొని మనసులో నువ్వు నాకు ఏ కష్టం ఎదురైనా సరే ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వబోలా శంకర అనుకుంటూ ఉంది. కాసేపు అక్కడే కూర్చొని వెన్నెల్ని చూస్తూ టైం చూసుకుంది. కరెక్ట్గా 2 అయింది. హిందూ అక్కడ కొలంలో ఉన్న ఒక కలుపు తీసుకుని నవ్వుతూ బయటకు వచ్చింది. బండి తీసుకొని ఇంటికి బయలుదేరింది. రాత్రి పండు వెన్నెల, చుక్కలు, చల్లని గాలి, వాటిని చూస్తూ హిందూ మనసంతా హాయిగా ఉంది. ఇంతలో కొందరు రౌడీలు హిందూ బండికి ఎదురుగా నిలబడి ఉన్నారు. ఇంకా ఉంది చూడాలి ఆ సూర్య, ఆదిత్య, హిందూ ఆకాంక్ష ఒకటవుతారో లేదో.